ఆంధ్రప్రదేశ్ విభజనతో కాంగ్రెస్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా దెబ్బతింది. ముఖ్యంగా ఏపీలో కాంగ్రెస్ కు నామరూపాలు లేవు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వైసీపీలోకి వెళ్లిపోయింది. తెలంగాణలో అతి కష్టం మీద 10 ఏళ్లకు కోలుకొని అధికారాన్ని దక్కించుకోగలిగింది. అయితే ఏపీలో మాత్రం ఆ పార్టీ కోలుకోలేని పరిస్థితి. ఏపీ కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉన్న ఎన్ తులసిరెడ్డి లాంటి నేతలు టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనం సరికొత్త చర్చకు దారితీసింది. ఈ నెల 4న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ లో షర్మిల చేరనున్నారు. ఏపీలో షర్మిల పాత్రపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ లో షర్మిల చేరికతో ఆ పార్టీ పురోగతిపై ఆశలు చిగురించాయి. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన రాజకీయ భవిష్యత్తు షర్మిల నిర్ణయంతో ముడిపడి ఉందని స్పష్టం చేశారు. షర్మిలతోనే తన రాజకీయ ప్రయాణమని ఆయన తేల్చి చెప్పారు. వైఎస్ఆర్ కుమార్తెగా షర్మిలకు ఆదరణ ఉంటుందని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే షర్మిల రాకతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందనే చర్చకు తెరలేచింది. వైసీపీ, టీడీపీలలో టికెట్ దక్కని నేతలు కాంగ్రెస్ పంచన చేరుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే షర్మిలతో 10 నుంచి 15 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా షర్మిల చేరనున్నారనే వార్తలతో ఏపీ కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. మరి వారి ఆశలు ఏమాత్రం నెరవేరుతాయో చూడాలి.